అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్న మండల కేంద్రంలోని కల్లూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఈఓ అయూబ్ ఖాన్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలోని పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం వాటర్ ప్లాంట్ను మరుగుదొడ్లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనము విద్య అందించాలని సూచించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు. అలా యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు అది మనకు ఈరోజు మన ఉపాధ్యాయులకు అది చాలా అవసరం అండి. ఇది ఎందుకంటే మారేటటువంటి ఈ యుగంలో మనం దానికి అనుగుణంగా మనం మారకపోతే ఆ పిల్లలకు మనం బోధించలేము. కాబట్టి పిల్లలే ఇప్పుడు మన పాఠశాలలకు దాదాపుగా ఈ డిజిటల్ టెక్నాలజీ వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి మనము బోధించాలంటే ఖచ్చితంగా ఈ టెక్నాలజీ మనం అడాప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్ టీచర్స్కి మనం అలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాము. ఏఐని వాళ్ళు అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. అలాగే మనం టీచర్స్కు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాము, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఎవ్రీ మంత్ క్లస్టర్ మీటింగ్స్లో కూడా ఆ టీచర్ల కెపాసిటీ బిల్డ్ చేయడానికే ఇలాంటి అంశాలపైన అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే స్కూల్స్లో బాగా రిజల్ట్ సాధించినటువంటి స్కూల్స్ వాళ్ళు ఏ స్ట్రాటజీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారో ఆ స్ట్రాటజీని ఆ స్కూల్ కాంప్లెక్స్లో మిగతా టీచర్స్కు, మిగతా సబ్జెక్ట్ టీచర్స్కు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు కూడా అది పాటించి అక్కడ ఆ స్కూళ్ళలో బాగా రిజల్ట్స్ రావడానికి మంచి క్వాలిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఏదైనా స్కూల్స్లో ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క కారణాలు, ఎందుకు మన స్కూల్లో ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఆ పక్క స్కూల్లో పాస్ అయ్యారు, వాట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ దిస్ టూ స్కూల్స్, వాళ్ళు ఏం చేస్తున్నారనేటటువంటి కూడా అలాంటి సక్సెస్ స్టోరీస్, అలాంటి సక్సెస్ యాక్టివిటీస్ని కూడా షేర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ క్లస్టర్ మీటింగ్స్. రేపు మనకు క్లస్టర్ మీటింగ్ కూడా ఉంది. ఆల్రెడీ లాస్ట్ సాటర్డే జరిగినటువంటి క్లస్టర్ మీటింగ్లో సబ్జెక్ట్ టీచర్స్ అందరూ పార్టిసిపేట్ అయ్యారు. ఇప్పుడు లాంగ్వేజ్ టీచర్స్ అలాగే 50% ఈ ఎస్జిటీలు కూడా రేపు పార్టిసిపేట్ కాబోతున్నారు. ఇంతకుముందు మనకు ఈ క్లస్టర్ మీటింగ్స్ ప్రీవియస్లో అయితే హాఫ్ డేనే ఉండింది. ఇప్పుడు ఫుల్ డే దానికి మార్చడం జరిగింది. ఎందుకంటే టీచర్స్కు అక్కడ ఫుల్ డే వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి, వారి యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, అలాగే ప్రతి సబ్జెక్ట్లో ఒక మోడల్ లెసన్ను అక్కడ అందరి ఎదురుగా ఆ టీచర్స్ ఇచ్చి అవి నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని అది మన కమిషనర్ గారు దానికి ఫుల్ డేగా మార్చి ఇచ్చారు. అది మన ఉపాధ్యాయులు కూడా అది చాలా ఉపయోగపడుతుంది. అందరు పాజిటివ్గా దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎస్, లాస్ట్ టైం మనకు స్పెషల్గా మన జిల్లాలో మన గౌరవ కలెక్టర్ గారు మన అందరికీ అది టార్గెట్ ఇచ్చారు. సార్ ఒక 10%, అంటే ఎవరీ ఇయర్ 10% మనం పెంచుకుంటూ పోవాలని టార్గెట్ పెట్టారు. లాస్ట్ ఇయర్ దాదాపుగా మనము అచీవ్ చేయగలిగాము. బట్ ఈసారి కూడా 10% కంటే ఇంకా ఎక్కువే మనము టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తాము. ఎందుకంటే ఇప్పుడు మన స్కూల్స్లో, మన గవర్నమెంట్ స్కూల్స్లో మనము అన్ని వసతులు మనం కల్పిస్తున్నాం పిల్లలకు. తల్లికి వందనం అయితేనేమి, యూనిఫామ్స్, మిడ్ డే మీల్స్ ఫెసిలిటీస్, అలాగే ఇప్పుడు వెనుకబడినటువంటి పిల్లలకు సపరేట్ యాక్షన్ ప్లాన్స్, ఫ్రీ బుక్స్, ఇవన్నీ ఇస్తున్నాం. కాబట్టి ఈ చాలామంది పిల్లలు కొంచెం వీటిను అర్థం చేసుకోక బహుశా ప్రైవేట్ స్కూల్స్కి పోవచ్చు. ఆ ప్రైవేట్ స్కూల్స్లో కూడా అక్కడ కంటే మన స్కూల్స్లో ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. ఆ యొక్క అంశము మన టీచర్స్ ఎవరి పేరెంట్ టీచర్స్ మీటింగ్స్, ఎస్ఎంసీ మీటింగ్స్లో కూడా పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఆ తల్లిదండ్రులకు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించినట్లయితే ఖచ్చితంగా మిగతా పేరెంట్స్ కూడా వారి యొక్క పిల్లలను మన గవర్నమెంట్ పాఠశాల చేర్పించడానికి ముందుకు వస్తారు. ఇంకోటి ఏమంటే మనం ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్, మనం ఇక్కడ ఇచ్చేటటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం ఇన్ఫామ్ చేసినట్లయితే ఏ పేరెంట్ కూడా వేల రూపాయలు డబ్బులు పెట్టి వాళ్ళు కష్టపడి సంపాదించేటటువంటి డబ్బులు పెట్టి ఆ ప్రైవేట్ స్కూల్ చదివించాలనేటటువంటి ఆలోచన ఉండదు. కాబట్టి మనం ఈసారి ఇప్పటి నుంచే మా టీచర్స్కు అందరికీ మనము ఇటువైపు దృష్టి పెట్టాలని మనం అందరికీ